సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనేవాళ్ళు ఎటువంటి పత్రాలను పరిశీలించాలో కొంతమందికి తెలియక అవగాహన లేక ఈ రోజుల్లో ఎక్కువగా మోసపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనేవాళ్ళు ఎటువంటి పత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ రంగంలో 35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి నిపుణులు నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రామేశ్వరరావు గారు, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనేవారు ఎటువంటి పత్రాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? నేను బాగా రీసెర్చ్ చేసినట్టు కృష్ణ, మంచి మంచి క్వశ్చన్లు అన్ని కన్సల్టింగ్ తీసుకొని చెప్తారు. ఫ్రీగా ఇన్ఫర్మేషన్ రాబట్టేస్తున్నారు మన వ్యూవర్స్ కోసం. సార్ మనం ఇప్పుడు ఫ్లాట్ అనేది సెకండ్ హ్యాండ్ అనేది, ఇప్పుడు కారు ఉంది, కారు ఇవాళ కొనుక్కున్నారు మీరు ఈఎంఐ లేదా క్యాష్ పెట్టి, 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత తగ్గిపోద్ది. ఎంత తగ్గుతుంది? మనం కొనిన దానికంటే కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది. 10 years తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% తగ్గే అవకాశం ఉంటుంది. బుక్ వాల్యూ 0, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్ పోతుంది. 10 × 10 100. అదే బెంచ్ షోరూంలో బెంచ్ కారు ఇవాళ కొన్నాం అనుకో, గంట తర్వాత వెళ్తే 50% కూడా డేటెడ్. అది వాల్యూ. సో మనం 10 years తీసుకున్నాం. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ మనం ఎందుకు చేస్తాం? అప్రిషియేషన్ కొనుక్కుంటాం. సో ఎలాంటి అప్రిషియేషన్ ఉంటాయి? 4 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. క్విక్గా చెప్పేస్తాను. ఒకటి మన ఓన్ పర్పస్, అంటే నీ పెళ్ళయింది, ట్రాన్స్ఫర్ అయింది, కొత్త జాబ్ వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళావు, ఇల్లు కావాలి, ఉండడానికైనా కావాలి, అంటే కొనుక్కోవాలి లేదా రెంట్కి తీసుకోవాలి. ఆప్షన్ 1. ఆప్షన్ 2 ట్రేడింగ్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. అంటే నువ్వు ఒక ప్రాపర్టీ కొంటావు, ఆ ప్రాపర్టీ వేరే వాళ్ళకి 6 నెలల తర్వాత అమ్మేసి 20% మార్జిన్ వేసుకుంటాం. దాన్ని ట్రేడింగ్ అంటాం. ఒక వాల్యూ కొని ఇంకొక వాల్యూ తీసుకొని అమ్ముతాం. 3వది రెంటల్ ఇన్కమ్. 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. జనరల్గా ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు. అయితే మనం ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు జనరల్గా ఉండడానికి అయితే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కుంటారు. అర్జెంటు సిటీలో కావాలి అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే కొత్త ఫ్లాట్ ఇప్పుడు బంజారాస్లో కావడం 3-4 కోట్లు కావాలి మినిమం. సార్, ఇప్పుడు మొదటిసారి ఫ్లాట్ కొనే వాళ్ళకి, అంటే సెకండ్ హ్యాండ్లో ఫ్లాట్ కొనే వాళ్ళకి ఎటువంటి పత్రాలు ఉండే అవకాశం ఉంది? రెండిట్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే సేమ్ పత్రాలు ఉండే అవకాశం ఉందా? అంటే బై అండ్ లార్జ్ 80-90% సేమ్ ఉంటాయండి. ఒక 10% అడిషనల్ పత్రాలు తీసుకోవాల్సి వస్తుంది సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనే వాళ్ళు. ఫస్ట్ హ్యాండ్ కొనుక్కునేటప్పుడు ఏంటంటే జనరల్గా మనం అంతకుముందు కూడా డిస్కషన్, ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి. లింక్ డాక్యుమెంట్ ఈసీ ఉండాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అట్లానే లీగల్ ఒపీనియన్ ఉండాలి. అట్లానే గవర్నమెంట్ పర్మిషన్ ఏదోటి, హెచ్ఎండిఏ, డిటీసీపీ, ఏ వర్గానికి చెందితే ఆ వర్గం. అట్లానే సేల్ అగ్రిమెంటు, సేల్ డీడు, మ్యూటేషను, ఇవన్నీ కొన్ని లింక్ డాక్యుమెంట్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత నాలా కన్వర్షను, అప్రూవల్, జీపీఏ, ఇవి ఉంటాయి. రెండోది దాని తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ తర్వాత మీరు బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, బ్యాంక్ లోన్ అప్రూవ్ అయిందా లేదా, అదొకటి తీసుకోవాలి. సో ఇట్లా చెక్ వాల్యుయేషన్. తర్వాత ఎగ్జిస్టింగ్ కస్టమర్ తాలూకు రివ్యూ తీసుకోవాలి కొనుక్కునేవాడు. ఈ డాక్యుమెంట్స్ అనేది బిల్డర్ అనేవాడు ఇంత పెద్ద ఫైల్ చేస్తాడు, 300, 400, 500 పేజీలు. మనం డీల్ చేసిన 2000 పేజీలు ఇచ్చాడు ఒక లాయర్కి. 4 రోజులు పట్టింది అని ఎదగడానికి. ఈ డాక్యుమెంట్ అనేది చూసుకుంటే ప్రైమరీలీ ఫస్ట్ హ్యాండ్ ఫ్లాట్కి పెద్ద ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా 200, 300, 400, 500 ఫ్లాట్లు కడతారు ఒక ప్రాజెక్ట్లో, గేటెడ్ కమ్యూనిటీలో. కట్టినప్పుడు అన్ని అప్రూవల్ తీసుకునే, ఇప్పుడు అపర్ణ ఉన్నది, మై హోమ్ ఉన్నారు, వాళ్ళు పర్మిషన్ ఉండదు. ఎందుకంటే కొన్ని వేల ఫ్లాట్లు కడుతూ పోయారు, ఇల్లులు కడుతూ పోయారు. సో జనరల్గా బ్రాండెడ్ బిల్డర్, బ్రిటానియా అంటాం, క్వాలిటీ ఎవరు డౌట్ చేయడు. టాటా అంటాం, క్వాలిటీ ఎవరు డౌట్ చేయరు. తనిష్క్ అంటాం, క్వాలిటీ ఎవరు, లోకల్ అయితే డౌట్ చేస్తాం. ఇవన్నీ ఏజ్ వాళ్ళు, అంటే 50, 100, 150 సంవత్సరాల నుండి నడుస్తున్నాయి కంపెనీలు. అదేవిధంగా టాప్ బిల్డర్స్కి పెద్ద ఇబ్బంది. బట్ చిన్న అప్కమింగ్ బిల్డర్స్ ఉంటారు, ఈ చీటింగ్ కానీ ఆ సత్యాస్ లెవెల్ కానీ మిడిమిడి జ్ఞానం లేదా చిన్న అప్కమింగ్ బిల్డర్స్ చేస్తారు. వాడు ఎక్కడో లాస్ అవుతాడు, ఆ లాస్ కావాలంటే ఇంకోటి చీట్ చేస్తాడు. వాటిలో మాత్రం కొద్దిగా క్షుణ్ణ పరిస్థితి. మెయిన్లీ ఈసీ అండ్ లీగల్ ఒపీనియన్ లేకుండా తీసుకోకూడదు. ఓకే, కంపల్సరీ. సో అట్లా దీనికి కొత్తది కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ అవన్నీ అవి పాత దాంట్లో వస్తాయి. ఈ కొత్త దాంట్లో తీసుకొని ఆ ఫైల్ మొత్తం లీగల్ ఓకే చేసి, బ్యాంక్ ఓకే చేసి మీరు లోన్ తీసుకుంటే 90% క్లియర్గానే ఉంటుంది. కమింగ్ టు మీరు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అడిగారు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అడిగినప్పుడు ఒక అప్రిషియేషన్ ఇందాక చెప్పా కదా, మధ్యలో తీసాను. ఒక ప్లాట్లో ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? ప్లాట్లో
ప్లాట్లో సెకండ్ హ్యాండ్ ఏముంటాయి? ఉండవు కదా, అందుకని అప్రిషియేషన్ 5 to 6 yearsలో డబుల్ అవుతుంది. అదే మీరు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళాలంటే ఒక 8 to 10 years పడుతుంది. అదే ఫ్లాట్ ప్రైస్ డబుల్ అవ్వాలంటే 12 నుండి 14 సంవత్సరాలు పడుతుంది. 14 సంవత్సరాలు వాడిన తర్వాత ఆ ఫ్లాట్ పరిస్థితి ఎట్లా ఉంటుంది నేను చెప్పక్కర్లేదు. వర్షాలు, కన్నాలు, డ్రైనేజీలు, బ్రేకేజీలు, ఎయిర్ క్రాక్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ 15 సంవత్సరాల కంటే ఓల్డ్ అయితే ఫ్లాట్ కొనుక్కోకూడదు అనేది ఒక నియమం. దాని బుక్ వాల్యూ అయిపోయింది, అక్కడ డిప్రిషియేషన్ స్టార్ట్ అయిపోతుంది. ప్లాట్కి ఎంత లాంగ్ ఉన్నది అప్రిషియేషన్ అవుతుంది. ఎందుకంటే ప్లాట్ అనేది ల్యాండ్, ఇండిపెండెంట్ విలువ వచ్చే సగం ల్యాండ్ సగం కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి యూడిఎస్ అనేది చిన్న పార్ట్ ఉంటుంది, 10 గజాలు 15 గజాలు. హై రైజ్ 30 ఫ్లోర్లో 10-15 గజాలు ఇస్తారు, 20 గజాలు. సో ఆ ల్యాండ్ వాల్యూ అలాగే అప్రిషియేషన్, కన్స్ట్రక్షన్ వాల్యూ సింక్ అయిపోతుంది ఒకటి. రెండోది మీరు డాక్యుమెంట్స్కి వచ్చేసరికి డాక్యుమెంట్స్ ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, కొత్తదానికి అయితే ఉండదు, మనం చేయించుకోవాలి. పాతదానికి ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ ఉందా లేదా అడగాలి, వాటర్ బిల్ ఉందా లేదా అడగాలి, కరెంట్ బిల్ ఉందా లేదా అడగాలి. తర్వాత ముఖ్యంగా మిస్ అయ్యేది సొసైటీ ఉంటుంది. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటే దెర్ ఈజ్ ఏ సొసైటీ. కొన్ని రోజులు బిల్డర్ హ్యాండిల్ చేస్తారు, బిల్డర్ హ్యాండిల్ చేసి తర్వాత సొసైటీ ఫామ్ చేసి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు కొంతమంది 500 ఇల్లు 100 ఇల్లులు అమెరికాలో ఉంటాడు, ఇన్వెస్ట్మెంట్ కొనుక్కొని కట్టడు, ఇంట్లో ఉండడు, మెయింటెనెన్స్ ఇవ్వడు, అది డ్యూ అవుతూ పోతూ ఉంటుంది. కొన్ని అసోసియేషన్లో కొన్ని ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అందరూ ఇవ్వాలి కదా, ఫ్లాట్కి ఎంత అని. ఇప్పుడు మా ఫ్లాట్కి ఉందని 5,000 వేస్తారు, వినాయక చవితి 5,000 ఇవ్వాలి, లేదంటే వాడు ఇవ్వడు కదా, అది డ్యూలో పడి. ఇలాంటివన్నీ డ్యూస్ అని కలిపి నో డ్యూస్ అనే సర్టిఫికేట్ కంపల్సరీ సొసైటీ నుండి తీసుకోవాలి. ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు. సో సొసైటీ నుండి నో డ్యూ అంటే నాకు మెయింటెనెన్స్ కట్టేశాడు, ఈ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ అమ్ముకోవడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్లు అనేది వాళ్ళు ఇస్తేనే యాజ్ ఏ బయ్యర్ మనం ముందుకెళ్ళాలి. చాలామంది అది చేయరు, ఎందుకంటే సొసైటీలో లింకులు ఉంటే ఇవ్వరు. సొసైటీకి బైలాస్ ఉంటాయి, అది అట్లనే ట్యాక్స్ పెండింగ్ ఉందా లేదా, బ్యాంక్ లోన్ ఉంటే బ్యాంక్ లోన్ పెండింగ్ ఉందా లేదా, ప్రతి అంశంలో ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాడా, అప్ టు డేట్ కట్టాడా లేదా, లేకపోతే ఎనీ టైం కరెంట్ తీసేస్తాడు కదా. ఈ మెయిన్గా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, ఈ పెండింగ్ డ్యూస్ ఇన్ ఆల్ సమ్స్. అట్లనే హ్యాండ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, కొంతమంది చేతిపడి నాకు కూతురు పెళ్ళి 10 లక్షలు కావాలి, డాక్యుమెంట్ ఇచ్చేస్తాడు. సో బ్యాంక్ నుండి సపోజ్ 30 సంవత్సరాలు లోన్ తీసుకొని 15 సంవత్సరాల 15 years తర్వాత అమ్మేస్తే అప్పటి వరకు ఎంత కట్టాడో అప్పటి నుండి ఎంత పెండింగ్ ఉంది అనేది ఆన్ డేట్ బ్యాంక్ నుండి స్టేట్మెంట్ అడగాలి. నో డ్యూస్ చెప్పాను, హ్యాండ్ లోన్స్ చెప్పాను, బ్యాంక్ లోన్ చెప్పాను, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, మెయింటెనెన్స్ బిల్లు, ఇవన్నీ కార్పొరేట్ ఫండ్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని అందరూ క్లారిటీ ఉండి ఇవన్నీ ఉన్నా సరే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఎన్కమినెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ లోటుపాటు ఇప్పుడు ఈసీ తీసుకుంటే ఏంటంటే ఒక ప్రాపర్టీ చేతులు మారిన దగ్గర నుండి ఎన్ని ట్రాన్సాక్షన్ అయ్యి, ఎక్కడెక్కడ అప్పు ఉంది, మార్టగేజ్ ఉంటే క్లాజ్ ఉంటుంది, తెలిసిపోద్ది. బ్యాంక్లో మార్టగేజ్, హ్యాండ్లో తీసుకుంటే తెలియదు. అందుకని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద జనాలకి ఇంకా పబ్లిక్ ఏదైనా డౌట్ అనుకుంటే దే కెన్ కాల్, ద నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ స్క్రోల్ చేస్తే మనం డీటెయిల్గా చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.